తెలంగాణలో పోలింగ్ ముగియగానే అనేక సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తెలంగాణలో సంచలనంగా మారాయి. మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్ ఆధిక్యాన్ని సూచిస్తున్నప్పటికీ హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా సూచిస్తున్నాయా? ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే ఏ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి? హంగ్ అసెంబ్లీ వస్తే కేంద్రంలోని బీజేపీ సర్కారు చక్రం తిప్పుతుందే? ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ గణనీయంగా సీట్లు సాధిస్తే బీసీ సీఎంగా బండి సంజయ్ ప్రమాణం చేస్తారా? లేదంటే ఈటెల రాజేందర్ సీఎం పదవి చేపడతారా? తెలంగాణలోని ప్రముఖ నాయకుల గెలుపోటముల గురించి ఆరా సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వేకి విశ్వసనీయత ఉందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశమిచ్చారు. 119 నియోజకవర్గాలకు గాను 2290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాగా పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. అనేక సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించడంతో ప్రజలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం టీవీలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోయారు. తెలంగాణ ఎన్నికలపై వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించాయి. వాటిలో అందుబాటులో ఉన్న కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆయా పార్టీలకు దక్కే ఫలితాలపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇండియా టీవీ సర్వే ప్రకారం కాంగ్రెస్ 63 నుండి 79, బీఆర్ఎస్ 31, 47, బీజేపీ 2, 4, ఎంఐఎం 5, 7 సీట్లు వస్తాయని అంచనా. ఇక అగ్ని న్యూస్ కాంగ్రెస్ 62, 66, బీఆర్ఎస్ 43, 47, బీజేపీ 2, 5, ఎంఐఎం 5, 7 సీట్లు. పల్స్ టుడే కాంగ్రెస్ 37, 38, బీఆర్ఎస్ 69, 71, బీజేపీ 3, 5, ఎంఐఎం 6 సీట్లు, ఇతరులు 1. సిఎన్ఎన్ న్యూస్ 18, కాంగ్రెస్ 56, బీఆర్ఎస్ 48, బీజేపీ 10, ఎంఐఎం 5 సీట్లు. సిపాక్ సర్వే కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 41, బీజేపీ 4, ఇతరులు 9. ఇక పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్ 65, 68, బీఆర్ఎస్ 35 నుండి 40, బీజేపీ 7 నుండి 10, ఇతరులు 6 నుండి 9. చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ 67, 78, బీఆర్ఎస్ 22, 30, బీజేపీ 6, 9, ఎంఐఎం 6, 7. ఆరా సర్వే ఫలితాలు కాంగ్రెస్ 58, 67, బీఆర్ఎస్ 41, 49, బీజేపీ 5, 7, ఇతరులు 7, 9. జన్ కీ బాత్ కాంగ్రెస్ 48, 64, బీఆర్ఎస్ 44, 55, బీజేపీ 7, 13, ఎంఐఎం 4, 7. పిఎస్జీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ 49, 54, బీఆర్ఎస్ 53, 58, బీజేపీ 6, 7, ఎంఐఎం 4, 6, ఇతరులు 1. ఇక ఇదిలా ఉండగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీకి అధిక స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఏ పార్టీకి మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. అలాగే అధికార బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇస్తున్నట్లు ఎగ్జిట్ పోల్స్ నిర్ధారిస్తున్నాయి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్నిసార్లు ప్రజా తీర్పుకు విరుద్ధంగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కేవలం కొన్ని వందల పోలింగ్ బూతులలో మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 30,000కు పైగా పోలింగ్ కేంద్రాలున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల కేవలం 2%, 3% పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ద్వారా మొత్తం రాష్ట్ర ప్రజల ఎన్నికల తీర్పును పూర్తిగా అంచనా వేయలేమని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా చాలా ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి 10 కన్నా తక్కువ స్థానాలు మాత్రమే వస్తాయని తేలింది. అయితే బీజేపీ ప్రకటించిన బీసీ ముఖ్యమంత్రి నినాదం, బీసీ వర్గాలకు అధిక స్థానాలు కేటాయించడం లాంటి విధానాలతో తెలంగాణలో 50% జనాభా ఉన్న బీసీ వర్గాల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభించబోతోందని ఆ పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అదే జరిగితే బీజేపీ సంచలన విజయాలను సాధించడం ఖాయమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. అలాగే బ్రాహ్మణ, వైశ్య కులాల నుంచి కూడా పూర్తి స్థాయి మద్దతు దక్కటం వల్ల
ఆ రెండు కులాలు అధికంగా ఉండే అనేక పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలవగలదని రాజకీయ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. మరోవైపు జనసేన బీజేపీ పొత్తుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొనడం వల్ల జనసేన ఓటర్లు, మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో బీజేపీ, జనసేన కూటమికి ఓట్లు వేస్తారని ఆ రెండు పార్టీలు ఆశిస్తున్నాయి. ఈ విధంగా బీసీ నినాదం, హిందుత్వ ఓటు బ్యాంక్, జనసేన ఓటు బ్యాంక్, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కలిసొస్తే బీజేపీ, జనసేన కూటమికి గణనీయమైన సంఖ్యలో సీట్లు దక్కడం, హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని బీజేపీ, జనసేన వర్గాలు ఆశిస్తున్నాయి. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన సాయి శక్తులన్నిటినీ ఉపయోగించి బీజేపీ, జనసేన కలిసొచ్చే ఇతర పార్టీలను కలుపుకొని బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరా సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రి హరీష్ రావుకు తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే అత్యధిక మెజారిటీ లభించే అవకాశముందని ఆరా సంస్థ అంచనా వేసింది. అదే సమయంలో సీఎం కేసీఆర్ గజ్వేలులో స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశముందని కూడా పేర్కొంది. కానీ కామారెడ్డిలో మాత్రం కేసీఆర్ కు రెండో స్థానం తప్పదని అంచనా వేసింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సిరిసిల్లలో మంచి మెజారిటీ వస్తుందని ఆరా తెలిపింది. కొడంగల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ మోస్తారు మెజారిటీతో గెలిచే సూచనలు ఉన్నాయని ఆరా సంస్థ వెల్లడించింది. హుజూరాబాద్లో ఈటెల, కౌశిక్ రెడ్డిల మధ్య నువ్వా నేననే విధంగా గట్టి పోటీ ఉందని ఆరా వివరించింది. కరీంనగర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కంటే మంత్రి గంగుల కమలాకర్కు స్వల్ప ఆధిక్యం వస్తుందని కూడా ఆరా సంస్థ అంచనా వేసింది. అయితే బండి సంజయ్ విషయంలో మాత్రం ఆరా సంస్థ సరైన అంచనాలను వెల్లడించలేదని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. బండి సంజయ్ గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడి ఒక దశలో అధికార బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదిగేలా బీజేపీని బలోపేతం చేశారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చలు జరిగాయి. అటువంటి బండి సంజయ్ తన సొంత నియోజకవర్గంలో వెనుకబడి ఉన్నారని చెప్పడం ద్వారా ఆరా సంస్థ తన రాజకీయ పరిణితిని ప్రశ్నార్థకం చేసుకున్నట్లేనని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చాలా సర్వే సంస్థలు తమ స్వప్రయోజనాల ఆధారంగానో లేదంటే తమకు నచ్చిన పార్టీలకు అనుకూలంగానో తమ సర్వే రిపోర్టర్లను వెల్లడిస్తుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమకాలీన రాజకీయాలు పూర్తిగా అవినీతిమయంగా మారిపోయాయని, రాజకీయ నాయకులు దేశంలోని అన్ని వ్యవస్థలను తమ ధనబలంతో అలాగే అధికార బలంతోనూ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారన్న వాస్తవం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సర్వే సంస్థల్లోనూ కొన్ని సంస్థలు డబ్బులకు అమ్ముడుపోయి తప్పుడు సర్వేలు ఇచ్చిన సందర్భాలు అనేకమున్నాయని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే అస్సలైన ప్రజా తీర్పు ఓట్ల లెక్కింపు రోజే తెలుస్తుందని, ఆ రోజే ఏ పార్టీలకు ఎంతెంత బలముందన్న నిజం బయటకొస్తుందని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఓట్ల లెక్కింపు జరగనున్న నవంబర్ 3వ తేదీన ఎవరి జాతకం ఎలా మారనుందో చూడాలి మరి.